ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి అన్నప్పుడు మీరు స్టాంప్ యాక్ట్లో వస్తుంది, కాంట్రాక్ట్ వస్తుంది, టీపీ యాక్ట్లో వస్తుంది, అవన్నీ ఉంటాయి డాక్యుమెంట్స్ అనమాట. అంత ఇంకేంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇవన్నీ వస్తాయి. మీరు ఇవి చూసారనుకోండి, స్టాంప్ యాక్ట్ చూసారంటే దాని ఇన్స్ట్రుమెంట్ అంటే ఏమేమి వస్తాయి దాని కిందికని మీకు అంతా మొత్తం అర్థం. స్టాంప్ యాక్ట్లో చూడండి ఏం రాసానికి ఆఫ్ ది లయబిలిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ డ్యూటీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు కదా. మామూలుగా మీకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని అన్నా కదా, దాంట్లో కూడా ఏమొస్తుంది, చెక్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవన్నీ వస్తాయి కదా. అవి అలాంటివి అనమాట ఇన్స్ట్రుమెంట్, అలాంటివన్నీ. మీకు ఇందులో స్టాంప్ యాక్ట్లో షెడ్యూల్ చూసారంటే ఆ పైన రాసి ఉంటారు. చూపిస్తాను కొంచెం. ఏమన్నారు, స్టాంప్ డ్యూటీ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు. డిస్క్రిప్షన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అన్నారు అన్నారా. ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అంటే అదే ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్ కిందగా వస్తాయి. ఓకేనా, క్లాస్లోకి వెళ్ళిపోదామా ఇంకా. చేస్తాం, షేర్ చేస్తాం, ఇది కూడా షేర్ చేస్తాను. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని క్యాన్సిలేషన్ ఎప్పుడు చేయమని కోర్టు ఆర్డర్ వేయచ్చు అని సెక్షన్ 31 చెప్తుంది. ఎనీ పర్సన్ అగేన్స్ట్ హూమ్ రిటర్న్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ వాయిడ్ ఆర్ వైడబుల్. రాసినటువంటి రాతపూర్వకంగా ఉన్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో వాయిడ్ అంటే అస్సలు చెల్లదు, వైడబుల్ అంటే వీడు అనుకుంటే అది చెల్లకుండా పోతుంది మాట్లాడేటప్పుడు. అండ్ హూ హ్యాస్ రీజనబుల్ అప్రహెన్షన్ దట్ సచ్ ఇన్స్ట్రుమెంట్ ఇఫ్ లెఫ్ట్ అండ్ అవుట్స్టాండింగ్ మే కాజ్ హిమ్ సీరియస్ ఇంజరీ may sue to have it adjudged wide or wideable, and the country may, in its discretion, so adjudge country court in its discretion, so adjudge it and order it to be delivered up and cancel. ఒక ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ చల్లదిగా ఉంటుంది లేదా చల్లకుండా పోయే అవకాశం ఉన్నది. అది దాన్ని అలాగే వదిలిపెడితే అతనికి హాని జరుగుతుంది, కాల్సింగ్ సీరియస్ ఇంజరీ జరుగుతుంది అని అనుకున్న పర్సన్ వచ్చేసి కోర్టులో కేసు వేసేసి పలానా ఇన్స్ట్రుమెంట్ ని క్యాన్సిల్ చేయండి, లేదు వాయిడ్ ఆర్ వైడబుల్ అని అడ్జస్ట్ చేయండి అని చెప్పేసి కోర్టును అడగచ్చు. అప్పుడు కోర్టు తన విచక్షణ ఉపయోగించి అలా అడ్జస్ట్ చేసి మళ్ళీ ఆర్డర్ ఇట్ టు బి డెలివర్డ్ అప్ అండ్ క్యాన్సిల్, మళ్ళీ మనకి ఇచ్చేయాలి, డెలివర్డ్ అప్ మన చేతికి ఇవ్వాలా, మళ్ళీ క్యాన్సిల్ కూడా దాన్ని చేయాలి. ఆ రకంగా తీర్పు చెప్తుంది కోర్టు అనమాట. అది నెక్స్ట్, if the instrument has been registered under the Indian Registration Act, the court shall also send a copy of its decree to the officer in whose office the instrument has been so registered, and such officer shall note on the copy of the instrument contained in his books the fact of its cancellation. మామూలుగా ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ అయిన పక్షం, అది రిజిస్టర్ స్టేజ్ కావచ్చు, గిఫ్టెడ్ కావచ్చు, మార్గేజ్ కావచ్చు, ఏదైనా సరే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉన్నదంటే ఈ డిగ్రీ కాపీ ఏదైతే ఉందో కోర్టు పాస్ చేస్తుంది కదా, తీర్పిస్తుంది, ఆ డిగ్రీ కాపీని ఆ ఆఫీసర్కి పంపిస్తుంది. అంటే సబ్ రిజిస్టర్ గారికి, రిజిస్టర్ గారికి పంపించేసినప్పుడు ఏం చేస్తారు ఆయన, మామూలుగా వాడు బుక్ ఉంటుంది, బుక్ 1, బుక్ అట్లా ఉంటాయి, బుక్ 4 వరకు ఉంటాయి. అందులో ఈ కాపీ అయితే ఏదైతే ఉంటుందో అక్కడ దిస్ డాక్యుమెంట్ ఈస్ క్యాన్సెల్డ్ వైడ్ జడ్జిమెంట్ ఇన్ వర్స్ నంబర్ సో అండ్ సో రెడ్ ఇంక్ తో రాసేస్తారు. దాన్ని ఆ డాక్యుమెంట్ ఏదైతే నంబర్ ఉందో దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తారు. బుక్ లో కాపీ ఉండటం ఏంటే సార్ అంటారు. ఏమైతుందంటే ఇప్పుడైతే స్కాన్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు స్కాన్ చేస్తున్నారు, మీరు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లలో ఇప్పుడు స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేసి వాళ్ళు ఆ కంప్యూటర్లో స్టోర్ చేసేసుకుంటారు కదా. అది ఇంతకుముందు అయితే ఎవరన్నా సరే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే
ఈ డాక్యుమెంట్ లో ఏదైతే ఉందో మ్యాటర్ అదంతా వాళ్ళు ఓ బుక్ లో ఎత్తి రాసేవాళ్ళు, కాపీ చేసేవాళ్ళు, రాస్తారు, చేతితో రాసేవాళ్ళు అనమాట. అలా రాసి పెట్టి ఉంటారు. వాళ్ళు రాసుకున్న తర్వాత మనకు ఒరిజినల్ మన చేతికి ఇచ్చేస్తారు. అలాంటిది ఉండేది ఇంతకు ముందు. అప్పుడు రాసింది చట్టం కాబట్టి అలా రాశారు. తన బుక్ లో గిన్నిస్ బుక్స్ అన్నారు చూడండి. షల్ నోట్ ఆన్ ది కాపీ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ కంటైన్ ఇన్ హిస్ బుక్స్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్స్ క్యాన్సిలేషన్. ఈ డాక్యుమెంట్ క్యాన్సిల్ అయింది కోర్టు తీర్పు వల్ల అనే మాట అక్కడ నోట్ చేస్తారు, వెడ్డింగ్ తో రాస్తారు. అదనమాట. మామూలుదైతే మామూలు ప్రకారం ఇది క్యాన్సిల్ అని చెప్పి డిగ్రీ ఇచ్చేస్తారు. అదే రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ అనుకోండి, ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ అయిన విషయం ఆ ఆఫీసర్ కి డిగ్రీ కాపీ పంపించడం ద్వారా కోర్టు తెలియజేస్తుంది. అప్పుడు ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ డాక్యుమెంట్ కాపీ ఉంటుంది కదా అక్కడ, ఇది క్యాన్సిల్ అయ్యింది పలానా కేసులో అని చెప్పేసి అది రాసుకుంటారు. వాట్ ఇన్స్ట్రుమెంట్స్ మే బి పార్షియల్లీ క్యాన్సిల్డ్? ఏ ఇన్స్ట్రుమెంట్ ని పార్షియల్ గా క్యాన్సిల్ చేయొచ్చు అంటే పాక్షికంగా, అంటే సమ్ పార్ట్ అనమాట. వేర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ డిఫరెంట్ రైట్స్ ఆర్ డిఫరెంట్ ఆబ్లిగేషన్స్, ది కోర్ట్ మే ఇన్ ప్రాపర్ కేసు క్యాన్సిల్ ఇట్ ఇన్ పార్ట్ అండ్ అలో ఇట్ టు స్టాండ్ ఫర్ ది రెసిడ్యూ. ఏదైనా సరే ఒక ఇన్స్ట్రుమెంట్ డిఫరెంట్ రైట్స్ డిఫరెంట్ ఆబ్లిగేషన్ కి సాక్ష్యంగా ఉందనుకోండి, అందులో కొద్ది భాగం మాట ప్రాపర్ కేసులు అంటే ఆ సరైనటువంటి కేసులో ఏం చేస్తుంది కోర్టు, క్యాన్సిల్ ఇట్ ఇన్ పార్ట్, కొద్ది భాగం కానీ క్యాన్సిల్ చేస్తుంది, అండ్ అలో ఇట్ స్టాండ్ ఫర్ ది రెసిడ్యూ. రెసిడ్యూ అంటే ఏంటంటే మిగిలింది, రెసిడ్యూ అంటే మిగిలింది అనమాట. ఆ మిగిలింది అలాగే ఉంటుంది, క్యాన్సిల్ చేసిన మటుకు క్యాన్సిల్ అయిపోతుంది అని కూడా కోర్టు తీర్పు చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో మొత్తం డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే అవసరం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు 32 కింద ఇలా చేస్తుంది. 33 power to require benefits to be restored or compensation to be made when the instrument is cancelled or is successfully resisted as being void or voidable. ఇవన్నీ చెప్పడం మర్చిపోయింది. 32 31 దగ్గర ఒక కేసు అయితే రాసుకోండి. ప్రేమ్ సింగ్ వర్సెస్ బెర్బాడ్, ఇది రాసుకోండి. 2006 5 SCC 353 31 సెక్షన్ సంబంధించి తొందరగా రాసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ కి వెళ్దాం. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాకో వర్సెస్ మహాదేవన్ 2007 7 SCC 363. ఇదే దీనికి ఈజ్ ఈక్వల్ టు AIR 2007 SC 2967. ఇది మళ్ళీ మదన్ మోహన్ మిశ్రా వర్సెస్ చంద్రిక పాండే, ఇది కూడా మనకు 2009 3 SC 720. తోట గంగా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఇది 2010 15 SCC 2007. ఈ 4 కేసులు రాసుకోండి. 32 31కి వచ్చేది 32లో వస్తాయి.
ఇవి అంటే మోసం చేసి రాయించుకున్నది క్యాన్సిల్ చేసుకోవచ్చు అనే విషయం ఇందులో వస్తుంది, ఈ కేసులో వస్తుంది. క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు తొందరగా మీరు రాసేసుకుంటే నేను నెక్స్ట్కి వెళ్తాను. రాసుకున్నారా? ఓకే. 33 power to require benefit to be restored or compensation to be made when instrument is cancelled or is successfully resisted as being void or voidable. నంబర్ 1 ఏం చెప్తుంది, ఆన్ అడ్జర్జింగ్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ రద్దు చేయమని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ది కోర్ట్ మే రిక్వైర్ ది పార్టీ టు హూమ్ రిలీఫ్ ఇస్ గ్రాంటెడ్, ఎవరికైతే ఆ రిలీఫ్ ఇచ్చారో అంటే క్యాన్సిల్ చేసేటువంటి రిలీఫ్ అయితే ఇచ్చారో, టు రిస్టోర్ సో ఫార్ యాజ్ మే బి ఎనీ బెనిఫిట్ విచ్ మే హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద అదర్ పార్టీ అండ్ టు మేక్ ఎనీ కాంపెన్సేషన్ టు హిమ్ విచ్ జస్టిస్ మే రిక్వైర్. ఇది ఈ డాక్యుమెంట్ అయితే క్యాన్సిల్ చేస్తారు. నేను ఇన్స్ట్రుమెంట్ బదులు డాక్యుమెంట్ వాడుతున్నాను, అర్థం చేసుకోండి. ఇదైతే క్యాన్సిల్ చేస్తూ తీర్పిస్తుంది కోర్టు. అప్పుడు సరే దీనివల్ల నువ్వు ఏదైనా అదర్ పార్టీ నుంచి బెనిఫిట్ అయితే పొందుంటే అది తిరిగి వాడికి ఇచ్చేయి, అదర్ పార్టీకి ఇచ్చేయి. మళ్ళీ వాడికి ఏమైనా నష్టం జరిగే పక్షంలో ఆ నష్టపరిహారం కూడా ఇచ్చేయని చెప్పేసి కోర్టు చెప్పవచ్చు. Next, where a defendant successfully resists any suit on the ground that the instrument sought to be enforced against him in the suit is voidable, the court may, if the defendant has received any benefit under the instrument from the other party, require him to restore so far as may be such benefit to that party or to make compensation for it. మనకు సబ్జెక్షన్ 1 ఏం చెప్తుంది, ఎవరికి ఫేవర్ గా జడ్జిమెంట్ వస్తుందో వాడు అదర్ పార్టీకి అదైతే ఇచ్చేయాలి, రిస్టోర్ ఏదైనా బెనిఫిట్ పొందుంటే తను ఆ డాక్యుమెంట్ ద్వారా అదర్ పార్టీకి ఇచ్చేయాలని చెప్పి. కిందికి వచ్చేసరికి డిఫెండెంట్ అంటే ఇప్పుడు సూట్ ఫైల్ చేయాలి, సూట్ ని ఎదుర్కొంటున్నాడు. రెసిస్ట్ ఎనీ సూట్ ఆన్ ది గ్రౌండ్ దట్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ టు బి ఎన్ఫోర్స్ అగైన్స్ హిమ్ ఇన్ ది సూట్ ఈస్ వాయిడబుల్. ఇది వాయిడబుల్ అనేటువంటి అడుగుతూ వేసినటువంటి కేసులో వీళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు, రెసిస్ట్ చేస్తున్నారు. అప్పుడు కోర్టు ఇతను కూడా ఆదేశించవచ్చు డిఫెండెంట్ కి, అరే నువ్వు ఏదైనా బెనిఫిట్ పొందింటే అది ప్లేంటిఫ్ కి ఇచ్చేసే, అదర్ పార్టీ అంటే ఆటోమేటిక్ గా ప్లేంటిఫ్ ఇచ్చేసే అని చెప్పేసి చెప్పొచ్చు. మళ్ళీ పరిహారం ఏదైనా ఉంటే నష్టపరిహారం కాంపెన్సేషన్ అది కూడా కట్టేసే వాడికి అని కోర్టు చెప్పొచ్చు అనమాట. Next, that the agreement sought to be enforced against him in a suit is void by reason of his not having been competent to contract under Section 11 of the Indian Contract Act. The court may, if the defendant has received any benefit under the agreement from the other party, require him to restore so far as may be such benefit to that property to the extent to which he or his estate has benefited thereby. ఇతను అంటాడు కదా, డిఫెండెంట్ అంటాడు, అరే నాకు అగెన్స్ట్ గా ఉన్నటువంటి ఈ అగ్రిమెంట్ చేసుకోవడానికి నాకు అసలు కాంపిటెన్సీనే లేదు. అంటే మైనర్ ఉంటారు కదా, ఇండియన్ కాంట్రాక్ట్ పోతే కాంపిటెన్సీ ఆఫ్ పార్టీ ఉంటుంది అనమాట. ఎవరు కాంట్రాక్ట్ చేసుకోవచ్చు, ఎవరు చేసుకోలేరు అనేది సెక్షన్ 11లో ఉంటుంది. దాని ప్రకారం నాకైతే కాంపిటెన్సీ లేదు, నేను చిన్నపిల్లవాడిని, నేను ఈ అగ్రిమెంట్ చేసుకోవడానికి నాకు కాంపిటెన్సీ లేదు, అందువల్ల ఇది వాయిడ్, చెల్లదు అని డిఫెండెంట్ అన్నాడు అనుకోండి. అప్పుడు డిఫెండెంట్కి ఏం చెప్తుంది కోర్టు, అరే నువ్వేమన్నా బెనిఫిట్ పొందుంటే ఈ అగ్రిమెంట్ కింద అది అవతల పార్టీకి ఇచ్చేసేయి, మళ్ళీ రిక్వైర్ హిమ్ టు రిస్టోర్ సో ఫార్ యాజ్ మే బి సచ్ బెనిఫిట్ టు దట్ పార్టీ, ఆ పార్టీకి ఇచ్చేసామని చెప్తుంది. మళ్ళీ టు ది ఎక్స్టెంట్ టు విచ్ హీ ఆర్ హిస్ ఎస్టేట్ హ్యాస్ బెనిఫిట్ దర్బై, అతని ఎస్టేట్ దానివల్ల ఆ అగ్రిమెంట్ వల్ల ఏదైనా బెనిఫిట్ పొందింటే ఆ ఎక్స్టెంట్ వరకు తిరిగి వాడికి ఇచ్చేసేయి అని చెప్పేసి కోర్టు డిఫెండెంట్ కూడా చెప్పారు. డిక్లరేటరీ డిక్రీస్ ఈ కోర్టులో చాలా మటుకు మనకు జరిగేది ఇవే డిక్లరేటరీ డిక్రీస్ కి ఇది ఉండదు, ఏది మనకు ఇవి మాత్రమే అని స్పెసిఫిక్ గా చెప్పే ఇదైతే ఉండదు అనమాట.
ఎన్ని రకాలు ఉంటాయంటే అవి డిక్లరేటరీ డిగ్రీస్ అనేసి అన్ని. సో ఈ డాక్యుమెంట్ ని నల్ అండ్ వైడ్ డిక్లేర్ చేయండి పెడతాం కదా. ఆ, ఈ ఈ దత్తత చెల్లదనండి, ఈ ఈ ఈ వివాహం చెల్లదు చెప్పండి, ఈ రైట్స్ లేవని చెప్పండి, ఈ డాక్యుమెంట్ ఫోర్జరీ అని చెప్పండి అని డిక్లేర్ చేయండి అని డిక్లరేషన్ సూట్స్ అని మీరు వింటూనే ఉంటారు. ఆ డిక్లరేషన్ సూట్స్ అటు ప్రకారం ఉంటాయి. ప్రతిదీ మనం చూస్తూనే ఉంటాం. ఏదైనా సరే ఆర్డర్ పాస్ చేస్తే ఇది చెల్లదని చెప్పండి అని మనం అడుగుతా ఉంటాం. చెల్లదని డిక్లేర్ చేయండి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటాం కోర్టు. ఇవి చాలా చాలా రకాలు ఉంటాయి. ఇవి మట్టి అనేది మనకు చెప్పడానికి అయితే కాదు. మళ్ళీ డిక్లరేటివ్ సూట్స్ గురించి అంటే మీరు లిమిటేషన్ యాక్ట్ కూడా వెళ్తే అక్కడ మీకు కొన్ని ఆర్టికల్స్ డిక్లరేటివ్ సూట్ గురించి మాట్లాడతాయి. ఏవేవి అన్నది ఒకసారి చూపిస్తాను మీకు. ఇది కూడా నోట్ చేసుకోండి మీరు. షేర్ చేస్తాను. మీకు పార్ట్ 3 కనిపిస్తుందా? ఎస్ఆర్ నో? పార్ట్ 3 లిమిటేషన్ యాక్ట్ షెడ్యూల్ లో పార్ట్ 3 కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుందా లేదా? కనిపిస్తుంది కదా? సూట్స్ రిలేటింగ్ టు డిక్లరేషన్స్ అని కనిపించిందా? దానికి లిమిటేషన్ ఇచ్చారు చూడు. ఏమని? టు డిక్లేర్ ది ఫోర్జరీ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఒక ఇన్స్ట్రుమెంట్ ఫోర్జరీ చేయబడింది లేదా ఇష్యూ చేయబడింది లేదా రిజిస్టర్ చేయబడింది అని ఫోర్జరీ అని డిక్లేర్ చేయండి. నెక్స్ట్ 57 టు అబ్టైన్ అ డిక్లరేషన్ దట్ ఎన్ ఎలిజిబుల్ అడాప్షన్ ఇస్ ఇన్వాలిడ్. ఈ ఈ ఈ దత్తత ఉందో అది చెల్లదని చెప్పండి, ఇన్వాలిడ్ అని చెప్పండి, లేదా అసలు జరగలేదని డిక్లేర్ చేయండి. లేదా ఈ 58 ఉన్నది చూసారా? 58 వచ్చేసి టు అబ్టైన్ ఎనీ అదర్ డిక్లరేషన్. ఇది అని కాదు, ఏదైనా సరే డిక్లరేషన్ కు అడిగారు అనుకోండి మీరు, దానికి లిమిటేషన్ 3 years అని ఉంటుంది. 56, 57, 58 ఈ పార్ట్ 3 వచ్చేసి మీకు డిక్లరేషన్ సూట్స్ కి సంబంధించి లిమిటేషన్ గురించి డిస్కస్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మీ ప్రాక్టీస్ లో. 56, 57, 58 అన్నమాట. ఇక్కడ ఎంతకాలం మీకు లిమిటేషన్ ఉంటుంది అన్నది ఇక్కడ ఉంది. ఎప్పటి నుంచి లిమిటేషన్ స్టార్ట్ అవుతుంది అన్నది ఈ చివరిలో మీకు ఉంటుంది. ఇది కూడా మీరు అడ్వకేట్స్ గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఈ లిమిటేషన్ గురించి కూడా అవగాహన ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇవి చూసుకోండి ఒకసారి. పార్ట్ 3 షెడ్యూల్ ఉంటుంది లిమిటేషన్ యాక్ట్ చివరిలో. అందులో సూట్ ఫర్ డిక్లరేషన్ సూట్స్ గురించి పార్ట్ 3 మాట్లాడుతుంది. క్లోజ్ చేస్తున్నా. Discretion of court as to declaration of status or right. Any person entitled to any legal character or to any right as to any property. ఒక ప్రాపర్టీ గురించి ఏదైనా రైట్ ఉందో మే ఇన్స్టిట్యూట్ ఎ సూట్ అగైన్స్ ఎనీ పర్సన్ డినైయింగ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డినై is title to such character or right, and the court may in its discretion makes therein a declaration that he is so entitled, and the plaintiff need not in such suit ask for any further relief అన్నమాట. డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ వినుంటారు. డిక్లరేషన్ ఆఫ్ నేను ఈ ఆస్తికి నేనే ఓనర్ అని చెప్పేసి డిక్లేర్ చేయండి, దీనికి సంపూర్ణ హక్కులు నాకే ఉంటాయని డిక్లేర్ చేయండి అని కేసు వేస్తుంటారు మామూలుగా. డిక్లరేషన్ చూడు, డిక్లేర్ ది సో అండ్ సో డాక్యుమెంట్ యాజ్ నల్ అండ్ వైడ్ అని చెప్పి కూడా వేస్తూ ఉంటారు. మీకు జనరల్ గా వచ్చేటివి అవి అనమాట. అవి కోర్టుకి అయితే ఆ పవర్ దీని కింద ఉంది. 34 కింద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద ఆ పవర్ అయితే కోర్టుకు ఉంది.
అది వేసిన తర్వాత ప్లేంటిఫ్ అయితే నీడ్ నాట్ ఇన్ సచ్ సూట్ ఆస్క్ ఫర్ ఎనీ ఫర్దర్ రిలీఫ్. డిక్లరేషన్ కోసం అడిగితే చాలు, ఇక వేరే రిలీఫ్ కోసం అడగాల్సిన పని అయితే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. Provided that no court shall make any such declaration where the plaintiff being able to seek further relief than a mere declaration of title omits to do so. అతను ఒకవేళ ఈ ప్లేంటిఫ్ ఏదైతే ఉన్నాడో, ప్లేంటిఫ్ బీయింగ్ ఏబుల్ టు సీక్ ఫర్దర్ రిలీఫ్ దాని మీద డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ కాకుండా ఫర్దర్ గా ఇంకా వేరే ఏదైనా రిలీఫ్ అడిగేదానికి కూడా అతను ఏబుల్ గా ఉండి కూడా అడగకపోతే ఆ కోర్టు వచ్చేసి ఆ డిక్లరేషన్ అయితే చేయదు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రొవైడ్ దట్ నో కోర్ట్ షల్ మేక్ ఎనీ సచ్ డిక్లరేషన్ వేర్ ది ప్లేంటిఫ్ బీయింగ్ ఏబుల్ టు సీక్ ఫర్దర్ రిలీఫ్ దాన్ నియర్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్. డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ కాకుండా ఇంకా వేరే రిలీఫ్ కూడా అడిగేటువంటి పొజిషన్ లో ఉండి కూడా అతను అడగడం మానుకున్నాడు అనుకోండి, అలాంటప్పుడు కోర్టు మటుకు ఈ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ ఇదైతే ఇవ్వదు అని చెప్తున్నారు. కొన్ని వాటిలో ఏమవుతుంది అంటే డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ తో పాటు మళ్ళీ పొజిషన్ కూడా మనం అడగాల్సి వస్తుంది అనమాట. అట్లాంటిది అనుకున్నారనుకోండి, అప్పుడు కోర్టు అయితే మనకు ఆ రిలీఫ్ అయితే ఇవ్వదు అని చెప్తుంది అనమాట. దీని గురించి మీకు కేసులో అయితే ఇస్తాను, కేసులో రాసుకోండి. చాలా ఉన్నాయి, కొంచెం ఓపిక చేసుకుని రాసుకోండి ప్లీజ్. సూర్య నారాయణ మూర్తి వర్సెస్ మరియమ్మ 2005 SCC 548 AIR 2005 SC 2897. మళ్ళీ జి రమ వర్సెస్ టిజి శేషగిరి 2008 SCC 193. మళ్ళీ Meher Chand Das versus Lal Babu Siddiq 2007 14 SCC Arundel AIR 2007 SSC మళ్ళీ వచ్చేసి రామ్జీ రాయ్ versus Jagadish Malla 2007 14 SCC Redwood AIR 2007 SC 900. మళ్ళీ వెంకటప్ప versus M. Abdul Jabbar 2006 9 SCC 235. మీరు మాకెందుకు సరే పొద్దున్నే ఇది అని అనకండి, ఇవి చాలా ఇంపార్టెంట్. రాసుకోవడం కొంతమందికి అసలు విషయం ఉండదు, మాకేం సంబంధం ఇది కాదు, అందరికీ కావాల్సింది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి. చూసుకోండి ఒకసారి. నారాయణ్ ప్రసాద్ అగ్రవాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ 2007 11 SCC 736 AIR 2007 SC 234. మళ్ళీ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇబ్రహీం ఉద్దీన్ యూనియన్ ఆఫ్ ఇండియా బోల్డ్ లెటర్స్ లో పెడతాం, నీటి కనపడుతుంది.
Queen of India versus Ibrahimuddin. Ibrahimuddin 2048 SCC 148. మళ్ళీ ఎంపీ నార్త్ వర్సెస్ BDC 2006 SCC 706 AR 2007 SC Mangalore. Agraval 2013. SCC టైం వేస్ట్ కాకుండా రేపటి నుంచి కేసు లాస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడతాను, మీరు చూసుకోవచ్చు. టైప్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది. అంటే వేరియస్ సిచ్యుయేషన్స్ లో కోర్టు ఇచ్చిన తీర్పులు అనమాట. ఇది నారాయణ దత్ తివారీ, ఎన్డి తివారీ తెలుసు కదా మీకు? ఎన్డి తివారీ కేసు వచ్చింది కదా ఒకసారి. ఎస్ఆర్ ఎన్డి తివారీ ఎవరు తెలుసు కదా మీకు? ఎన్డి తివారీ కేసు తెలుసా అంటున్నా. ఆయన గవర్నర్ గా ఉండేవాడు. ఒకతను ఈయన నా తండ్రిని డిక్లేర్ చేయండి సూట్ ఫైల్ చేశాడు, అది డిక్లరేషన్ సూట్ అనమాట. అది అట్లా ఉంటుంది సిచ్యువేషన్ లో, అవి అలా ఉంటుంది. రోహిత్ శేఖర్ వాడి పేరు, రోహిత్ శేఖర్ 2012 SCC 554. మళ్ళీ కాండా గోవింద్ ఇస్రాజ్ 2018 SCC 1/2. మళ్ళీ లేట్ అవుతుంది. మరి అడ్వర్స్ పొజిషన్ గురించి ఒకటి, గురుద్వారా సాహిబ్ వర్సెస్ విలేజ్ 2014 ఒకటి SCC 126. ఇది తర్వాత వచ్చేసి ఈ డిక్లరేటరీ సూట్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరైతే ఫైల్ చేస్తారో వాటిలో ఈ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిపైన ఉంటుంది అంటే కేవలం వాది పైనే ఉంటుంది. అంటే ఎవరైతే ప్లేంటిఫ్ ఉన్నారో వాళ్ళపైనే ఉంటుంది అని చెప్పేసి తెలుసుకోండి. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కంప్లీట్ గా వాది పైన, అంటే దీనిపైనే ఉంటుంది, ప్లేంటిఫ్ పైనే ఉంటుంది అని చెప్పేసి చూసుకోండి. సరే, ఇది నేను స్క్రీన్ షాట్ తీసుకుంటూ నేను క్లోజ్ చేసి ఇస్తాను తొందరగా. ఈ సిస్టమ్కి మీకు ఏది అవైలబుల్ ఉంటే చూసుకోండి. సుప్రీంకోర్టు కేసెస్ దొరికితే చూసుకోండి, లేదా ఆల్ ఇండియా రిపోర్టర్ చూసుకుంటే చూసుకోండి అనమాట. మీరు నేను చెప్పాను కదా, మీకు ఏదైతే కావాల్సి ఉందో అవి ఇండియా కానూన్లో దొరుకుతుంది. మీకు ఈ టైటిల్ కొట్టారంటే నెట్లో మీకు గూగుల్లో వచ్చేస్తుంది, ఆ జడ్జిమెంట్ కాపీ బయటకు వస్తుంది. మీకు దొరకలేదు అనుకోండి, మీకు దొరకలేకుంటే నాకు మెసేజ్ పెట్టండి, సార్ నాకు ఈ జడ్జిమెంట్ కావాలని పెడితే అది మీకు పంపిస్తాను నేను. సరే.
ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు? ఏ ట్రస్టీ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ పర్సన్ ఇంట్రెస్టెడ్ టు డినై ఏ టైటిల్ అడ్వర్స్ టైటిల్ ఆఫ్ సమ్ వన్ హూ ఈస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అండ్ పర్సన్ ఇఫ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ హీ వుడ్ బి ఏ ట్రస్టీ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ పర్సన్ ఇంట్రెస్టెడ్ టు డినై చేయడానికి ఎవరైతే పర్సన్ ఇంట్రెస్టెడ్ ఉంటే డినై చేయడానికి ఎవడో ఉన్నాడు కదా, టైటిల్ కానీ ఇంకోటి కానీ ఇది కాదు అని డినై చేసేటువంటి పర్సన్ ఇంట్రెస్టెడ్ ట్రస్టీ కూడా వస్తాడు అని చెప్పేసి ఉండొచ్చు అనమాట. లేదండి. 35 ఎఫెక్ట్ ఆఫ్ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అన్నప్పుడు, ఏ డిక్లరేషన్ మేడ్ అండర్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ కింద చేసినటువంటి తీర్పు ఇస్తుంది కదా, డిక్లేర్ చేస్తూ ఇచ్చినటువంటి తీర్పు యొక్క ప్రభావం ఈస్ బైండింగ్ ఓన్లీ ఆన్ ది పార్టీస్ టు ది సూట్. అది కేవలం వాళ్ళిద్దరికే బైండింగ్ అనమాట. ప్లెంటిఫ్ డిఫరెంట్ మాత్రమే సంబంధం ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఈస్ బైండింగ్ ఓన్లీ ఆన్ ది పార్టీస్ టు ది సూట్స్. వాళ్ళు పర్సన్స్ క్లెయిమింగ్ త్రూ దెమ్, మళ్ళీ వాళ్ళ వల్ల ఇది మా నాన్నగారిది, ఇది మాత్రం ఇది అని క్లెయిమ్ చేస్తారు కదా, ఇది మా సార్దాన్ని, అట్లా పర్సన్స్ క్లెయిమింగ్ త్రూ దెమ్ రెస్పెక్టివ్లీ. And where any of the parties are trustees and the persons for whom, if in existence at the date of declaration, such parties would be trustees. Where any of the parties are trustees. Trustees అంటే మనకు ఇంకొకరికి ధర్మకర్తగా ఉంటారు. వాళ్ళు పార్టీలు ఏర్పడి సూట్లో పార్టీలు అయినప్పుడు ఆన్ ది పర్సన్స్, ఈ ట్రస్టీల మీద ఉంటుంది. తర్వాత ఆన్ ది పర్సన్స్ ఫర్ హూమ్, వీళ్ళు ఎవరికైతే ధర్మకర్తలుగా ఉన్నారో ఆ పర్సన్స్ కూడా ఇది బైండ్ అయితే చేస్తుంది. ఇఫ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అట్ ది డేట్ ఆఫ్ డిక్లరేషన్ సచ్ పార్టీస్ వుడ్ బి ట్రస్టీస్. వాళ్ళకు కూడా ఇది బైండ్ చేస్తుంది. వాళ్ళు బద్దులై ఉండాలి దీనికి, డిక్లరేషన్ కు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే పార్టీస్ మటుకే అప్లై అవుతుంది ఆ డిక్లరేషన్ అని చెప్పి చెప్తున్నారు 35లో. ఇది క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ గురించి మనకు డిక్లరేటరీ డిగ్రీస్ సూట్ ఫర్ డిక్లరేషన్ వేస్తాం కదా, అది సెక్షన్ 34 దాని గురించి చెప్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, డిక్లరేషన్ సూట్స్ అంటూనే మనకు ఇక్కడ 34 సెక్షన్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో ఒకటే సెక్షన్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. లిమిటేషన్ వచ్చేసరికి మనకు 56, 57, 58 ఉంది కదా ఆర్టికల్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రివెంటివ్ రిలీఫ్ పార్ట్ 3 వచ్చేసి మీకు ప్రివెంటివ్ రిలీఫ్. దాంట్లోనే మనకి ఇంజెక్షన్స్ గురించి కూడా మనకు చెప్తా ఉంటారు. ఈ ప్రివెంటివ్ రిలీఫ్ అన్నది ఎలా గ్రాంట్ చేస్తారు అన్న దాని గురించి చూస్తే మనకి 36 ప్రివెంటివ్ రిలీఫ్ హౌ గ్రాంటెడ్. Preventive relief is granted at the discretion of court by injunction, temporary or perpetual. 36 సెక్షన్ ఇంజెక్షన్ ప్రివెంటివ్ రిలీఫ్ అన్నది మనకి కోర్టు విచక్షణ ఉపయోగించి, కోర్టు తన విచక్షణ ఉపయోగించి అది ఇంజెక్షన్ ద్వారా గ్రాంట్ అయితే చేస్తుంది. ప్రివెంటివ్ రిలీఫ్ ఈజ్ గ్రాంటెడ్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ కోర్ట్ బై ఇంజెక్షన్, టెంపరీ ఆర్ పర్పెచువల్. టెంపరీ వచ్చేసి మనకు సిపిసిలో ఏది డీల్ చేస్తుంది, ఏ ఆర్డర్ డీల్ చేస్తుంది టెంపరీ ఇంజెక్షన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. టెంపరీ ఇంజెక్షన్ గురించి ఆర్డర్ సిపిసిలో ఆర్డర్ 39. ఆర్డర్ 39లో టెంపరీ ఇంజెక్షన్ మటుకు కోర్టు గ్రాంట్ చేస్తుంది. పర్పీచువల్ గా, పర్పీచువల్ సూట్ అయిపోయిన తర్వాత వచ్చేది పర్మనెంట్ ఇంజెక్షన్ లేదా పర్పీచువల్ ఇంజెక్షన్ అంటారు. అంటే ప్రివెంటివ్ రిలీఫ్ అన్నది ఏ రూపంలో ఇస్తుందంటే బై ఇంజెక్షన్, అది టెంపరీ కావచ్చు పర్పీచువల్ కావచ్చు అని చెప్పేసి 36 చెప్తుంది. 37 టెంపరీ అండ్ పర్పీచువల్ ఇంజెక్షన్. టెంపరీ ఇంజెక్షన్స్ ఆర్ సచ్ ఆర్ టు కంటిన్యూ until a specific time or until the further order of the court, and they may be granted at any stage of suit and are regulated by CPC. ఇవి టెంపరీ ఇంజెక్షన్స్ అనేవి ఎట్లా వస్తుంటే అది కొద్ది కాలం పాటనే ఉంటుంది కదా, మళ్ళీ కోర్టు ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు అవి అమల్లో ఉంటాయి. అవి ఏ స్టేజ్ ఆఫ్ సూట్ అయినా గ్రాంట్ చేయొచ్చు. మళ్ళీ అవి దేని చేత రెగ్యులేట్ చేయబడతాయి అంటే సిపిసిలో ఉన్నటువంటి ప్రావిజన్స్ ద్వారా అవి రెగ్యులేట్ చేయబడతాయి అని చెప్పేసి
మీకు చూసే ఉంటారు, ఇంజెక్షన్ ఇస్ గ్రాంటెడ్ టిల్ అని చెప్పేసి ఒక డేట్ ఇస్తా ఉంటుంది కోర్టు. ఒక డేట్ ఇస్తుంది. ఆ డేట్ నుంచి మళ్ళీ మీరు మెమో ఫైల్ చేసి ఎక్స్టెండ్ చేయమని కోర్టును అడుగుతూ ఉంటారు. లేదా కోర్టు కొన్నిసార్లు ఏం చేస్తుంది, టెంపరీ ఇంజెక్షన్ ఈస్ గ్రాంటెడ్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని కూడా ఇస్తూ ఉంటుంది. అదనమాట. అది దీని ప్రకారమే ఇస్తారు. కోర్టుకి ఆ పవర్ దీని కింద ఉంటుంది. సిపిసి కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ అది టెంపరీ ఇంజెక్షన్ గురించి సబ్సెక్షన్ 1 చెప్తుంది. మరి పర్మనెంట్ ఇంజెక్షన్, పర్పీచువల్ ఇంజెక్షన్ గురించి, ఏ పర్పీచువల్ ఇంజెక్షన్ కెన్ ఓన్లీ బి గ్రాంటెడ్ బై ది డిగ్రీ మేడ్ అట్ ది హియరింగ్ అండ్ అపాన్ ది మెరిట్స్ ఆఫ్ సూట్. అంటే సూట్ డిసైడ్ అయిన తర్వాతనే పర్పీచువల్ ఇంజెక్షన్ వస్తుంది. పర్మనెంట్ ఇంజెక్షన్ అది సూట్ అయిపోయిన తర్వాత, డిగ్రీ వచ్చిన తర్వాతనే మీకు వచ్చేది. డిగ్రీ ద్వారా ఇస్తారు. The defendant is thereby perpetually enjoined from the assertion of right or from the commission of an act which would be contrary to the rights of the plaintiff. ఆ డిగ్రీ ద్వారా ఏమవుతుంది, డిఫెండెంట్ పర్మనెంట్గా పర్మనెంట్గా అయితే ఈ పని చెయ్యొద్దు, ఈ పని చెయ్యి అనే విషయం గురించి అతనికైతే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అన్నప్పుడు మనకు ఇవి ఎన్ని రకాలు ఉంటాయి తెలుసు కదా. ఇంజెక్షన్ అంటేనే మామూలుగా నెగిటివ్, ప్రొహిబిట్ చేస్తూ ఇచ్చేది అనమాట. ఇంజెక్షన్ అంటే ప్రొహిబిట్ చేస్తూ ఇచ్చేది. ఏమంటారు, నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ది ప్రాపర్టీ, నాట్ టు కన్స్ట్రక్ట్ దట్ బాడీ, నాట్ టు అబ్స్ట్రక్ట్ ది రస్తా అని ఉంటుంది కదా. ప్రివెంట్ చేస్తూ ఇస్తారు అనమాట. అది ప్రొహిబిట్ చేస్తూ ఇచ్చేటువంటిది మామూలుగా ఇది. అదే మ్యాండేటరీ ఇంజెక్షన్ ఉందనుకోండి, అది ఆర్డర్ చేస్తుంది. నువ్వు కట్టారనుకోండి, పడగొట్టమని చెప్పు. ఏదైనా అక్రమంగా కట్టారనుకోండి, అది పడగొట్టేసేయమని చెప్తుంది. ఆర్డర్ చేస్తే పడగొట్టేసే అని చెప్పి, నువ్వు మళ్ళీ ఆల్రెడీ పడగొట్టి ఉన్నావు అనుకోండి, తిరిగి కట్టు అని చెప్తారు. అది మ్యాండేటరీ ఇంజెక్షన్ అనమాట. చూస్తాం అది, అవి వచ్చినప్పుడు మనం డీటెయిల్గా అయితే చదువుకున్నాం. ఇది ఇంజెక్షన్ గురించి. మళ్ళీ చాప్టర్ 8 వచ్చేసినట్టు పర్పీచువల్ ఇంజెక్షన్ గురించి చెప్తుంది. అంటే పర్మనెంట్ ఇంజెక్షన్ గురించి అయితే చెప్తుంది. మీకు టెంపరీ ఇంజెక్షన్స్ లో ఉండాల్సిన ముఖ్యమైన పాయింట్లు తెలుసు కదా. టెంపరీ ఇంజెక్షన్ మనం తీసుకోవాలంటే 3 ప్రధానమైనటువంటి ఇవి మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమున్నాయి అవి? మామూలుగా ఐఏ ఫైల్ చేస్తాం కదా, టెంపరీ ఇంజెక్షన్ ఐఏ ఫైల్ చేస్తాం. టూట్ పర్మనెంట్ ఇంజెక్షన్ కోసం టూట్ ఫైల్ చేస్తాం, అందులో ఐఏ ఫైల్ చేస్తాం. ఈ టెంపరీ ఇంజెక్షన్ లో మనం ప్లీజ్ చేయాల్సింది ఏమిటంటే, ఫస్ట్ బేసిక్ కేసు 2, పొజిషన్ కాదు, పొసెషన్. ఇవి 3 మనం అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. టెంపరీ ఇంజెక్షన్ మనకు రావాలంటే మనం ఇవి ప్రూవ్ చేసుకోవచ్చు. నెంబర్ 1, యూ హ్యావ్ గాట్ ఎ ప్రైమా ఫేసి కేస్ అండ్ ది బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఈస్ ఇన్ యువర్ ఫేవర్ అనేది ఒకటి. మళ్ళీ నాకు మీరు ఇంజెక్షన్ గ్రాంట్ చేయకపోతే నేను చాలా నష్టపోతాను, నాకు లాస్ జరుగుతుంది, హార్డ్షిప్ జరుగుతుంది అని 3 పాయింట్లు మటుకు ఖచ్చితంగా ఒక పేరాలో అయితే మీరు అఫిడవిట్ లో రాసే తీరాలి. ఇది రాయలేదనుకోండి, మీకు ఇంజెక్షన్ వచ్చేది కష్టం అవుతుంది. టెంపరీ ఇంజెక్షన్, ప్రైమా ఫేసి కేసు, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్, మరి ఇర్రిపేరబుల్ లాస్ అండ్ హార్డ్షిప్, ఈ 3 అనమాట. ఏనయ్యా, మీకు కొత్తగా క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఏంటి బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అనే దాని గురించి కూడా మీకు చూపిస్తాను. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే చాలా మంది మిగిలిందా ఏంటి అది అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కొంతమందికి అయితే తెలిసి ఉండొచ్చు, ఈ క్లాస్లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఏం లేదు, చూపిస్తాను.
ఇక్కడ మీకు కనపడుతుందా? కనిపిస్తుందా ఎస్ఆర్ను? ఇది బ్యాలెన్స్. మామూలుగా న్యాయదేవత చేతిలో ఇది ఉంటది కదా, ఇది ఇది త్రాస్ బ్యాలెన్స్ అంటారు అనమాట. ఈ బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే నాకే సౌకర్యంగా ఉంది, నాకు ఇది కన్వీనియంట్ గా, కన్వీనియన్స్ అనేటువంటిది నా వైపే మొగ్గుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ త్రాస్ ఇలా పట్టుకుంటే ఒక సైడ్ మొగ్గుతుంది కదా, అంటే తూకం ఎటు సైడ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ అది వాళ్తుంది కదా. ఎవరు పలకరు. అది ఆ కన్వీనియన్స్ నా వైపే మొగ్గుతోంది అని చెప్పడం బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఈజ్ ఇన్ మై ఫేవర్. ఇది ఈ ఈ ఈ త్రాస్ ఏదైతే ఉందో ఇందులో బ్యాలెన్స్ కన్వీనియన్స్ అనేది పెడితే, ఈ రెండు వైపులు పెడితే బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ నాకే ఎక్కువ ఉంది, ఇది నా వైపే తూగుతుంది, ఈ త్రాస్ అనేది నా వైపు తూగుతుంది అని చెప్పడం బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్. బ్యాలెన్స్ మీట్ త్రాసు అంతే, మిగిలిందని అర్థం కాదు. ఓకేనా? ఈ 3 పాయింట్లు మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది టెంపరరీ ఇంజెక్షన్ పిటిషన్ లో. సరే, పర్పెచువల్ ఇంజెక్షన్ సెక్షన్ 38 సబ్జెక్ట్ టు ది అదర్ ప్రావిజన్స్ కంటైన్ ఇన్ ఆర్ రెఫర్డ్ టు బై దిస్ చాప్టర్. ఈ చాప్టర్ లో ఉన్నటువంటి అదర్ ప్రావిజన్స్ లోబడి ఏ పర్పెచువల్ ఇంజెక్షన్ మే బి గ్రాంటెడ్ to the plaintiff to prevent the breach of an obligation existing in his favor, whether expressly or by implication. ఈ పర్పిచువల్ ఇంజెక్షన్ ఉంది గ్రాంట్ అయితే చేయొచ్చు ప్లేంటిఫ్ కు ఫేవర్ గా. దేనికోసం అంటే టు ప్రివెంట్ ది బ్రీచ్ ఆఫ్ ఎన్ ఆబ్లిగేషన్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిస్ ఫేవర్. తనకు ఫేవర్ గా అవతల వాళ్ళకి ఒక ఆబ్లిగేషన్ అంటూ ఉంటుంది అనమాట, దాన్ని వాళ్ళు బ్రీచ్ చేయకుండా నిరోధించడం కోసము పర్మనెంట్ ఇంజెక్షన్ కోర్టు గ్రాంట్ అయితే చేయొచ్చు. అది కూడా ఆ అప్లికేషన్ ఎక్స్ప్రెస్ గా ఉండొచ్చు, లేదా బై ఇంప్లికేషన్ ఉన్నటువంటి అప్లికేషన్ వాళ్ళు బ్రీచ్ అయితే చేయకుండా మనం కోర్టుని అడగచ్చు. కోర్టు కూడా ఆ రకంగా ఇంజెక్షన్ అయితే గ్రాంట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, when such obligation any such obligation arises from contract, అది ఒప్పందం వల్ల వచ్చినటువంటి ఆబ్లిగేషన్ అయితే కోర్ట్ షల్ బి గైడెడ్ బై ద రూల్స్ అండ్ ప్రావిజన్స్ కంటైన్డ్ ఇన్ చాప్టర్ 2 లో ఉన్నటువంటి రూల్స్ ప్రావిజన్స్ ని దాని చేత అది నిర్దేశించబడాలంటే అది ఫాలో కావాలి కోర్టు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కాంట్రాక్ట్ నుంచి ఉద్భవించినటువంటి ఏదైనా ఆబ్లిగేషన్ ఉంటే ఆ విషయంలో మనకు మీరు ఈ రూల్స్ చాప్టర్ 2 లో ఉన్నటువంటి రూల్స్ అయితే ఫాలో కావాలని చెప్తున్నారు. మీరు స్పెసిఫిక్ యాక్ట్ బేర్ యాక్ట్ ఉంటే చాప్టర్ 2 లో ఏమేమి రూల్స్ ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి. చాప్టర్ 2 లో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కాంట్రాక్ట్స్ గురించి చెప్తారు అనమాట. అందులో ఉన్నటువంటి రూల్స్ ఫాలో కావాలని చెప్తారు. When the defendant invades or threatens to invade the plaintiff's right to or enjoyment of property, the court may grant a perpetual injunction in the following cases. Namely, invade ఈ డిఫెండెంట్ ఏం చేస్తాడు, ఈ ప్లేంటిఫ్ యొక్క రైట్ ప్రాపర్టీ ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేసేటువంటి రైట్ లో వాడు ఇంటర్ఫీర్ అవుతుంటాడు, లేదా థ్రెటన్ చేస్తూ ఉంటాడు. నిన్ను ఖచ్చితంగా డిస్కోజ్ చేస్తా, ఇల్లు పడగొడతా, నీ స్థలంలో ఇల్లు కడతా, అవన్నీ థ్రెటన్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు కోర్టు అయితే పర్పెచువల్ ఇంజంక్షన్ అయితే గ్రాంట్ చేయొచ్చు ఈ ఫాలోయింగ్ కేసెస్ లో చెప్తాను. దేంట్లో అంటే వేర్ ద డిఫెండెంట్ ఈస్ ట్రస్టీ ఆఫ్ ది ప్రాపర్టీ ఫర్ ది ప్లేంటిఫ్. ప్లేంటిఫ్ వచ్చేసి ప్లేంటిఫ్ ఇతను డిఫెండెంట్ ట్రస్టీగా ఉంటాడు, మళ్ళీ ఈ విధంగా థ్రెటన్ చేస్తుంటాడు. అప్పుడు కూడా కోర్టు పర్మనెంట్ ఇంజంక్షన్ ఇవ్వచ్చు. తర్వాత లేదండి, లైవ్ క్లాస్ 100 మెంబర్స్ దాకా రీచ్ అయినప్పుడు మనకు లైవ్ వదులుతాం. కొంతమంది బయట ఉన్న వాళ్ళు చూడడానికి. ఇంకా ఇది మనకు 76 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇవ్వలేదు అనమాట. రికార్డెడ్ క్లాస్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. వేర్ దేర్ ఎగ్జిస్ట్ నో స్టాండర్డ్ ఫర్ అసెప్టింగ్ ది యాక్చువల్ డ్యామేజ్ కాజ్డ్ ఆర్ లైక్లీ టు బి కాజ్డ్ బై ది ఇన్వేషన్. ఇది
ఏదైతే ఉందో ఎంత అయ్యింది డ్యామేజ్, యాక్చువల్లీ డ్యామేజ్ ఎంత అయ్యింది అని అసత్యం చేయడానికి ఒక స్టాండర్డ్ అంటూ లేదనుకోండి. అలాంటప్పుడు కూడా కోర్టు ఇంజెక్షన్ అయితే పర్మనెంట్ ఇంజెక్షన్ అయితే ఇస్తుంది. నెక్స్ట్, వేర్ ది ఇన్వేషన్ ఈస్ దట్ కాంపెన్సేషన్ మనీ వుడ్ నాట్ అఫోర్డ్ అడిక్ట్. వాడు వస్తే వచ్చాడండి, డబ్బులు ఏదో మనం డబ్బులతో సరిపోతుంది అనే పరిస్థితి కూడా ఉండదంటే కాంపెన్సేషన్ ఉన్నది. అడిక్వేట్ రిలీఫ్, చాలంత రిలీఫ్ ఇచ్చే విధంగా అయితే లేదు. ఈ విషయం కూడా రాస్తామంట. ఐ విల్ సఫర్ గ్రేట్ లాస్ అండ్ హార్డ్షిప్ విచ్ కెనాట్ బి కాంపెన్సేటెడ్ ఇన్ మనీ ఆర్ ఇన్ ఇట్స్ కైండ్ అని చెప్పేసి కూడా రాస్తూ ఉంటాం. నాకు నష్టపరిహారం డబ్బు రూపంలో ఇచ్చినా సరే నాకు ఆ నష్టాన్ని పూరించలేదు అనే మాట కూడా మనం ఆ పిటిషన్లో రాస్తాం. వేర్ ది ఇంజెక్షన్ ఈస్ నెసరీ టు ప్రివెంట్ మల్టిప్లిసిటీ ఆఫ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్. ఇది కూడా ఇంకా మనం ఈ ఇంజెక్షన్ లేకపోతే ఈ సూట్లు, ఈ ప్రొసీడింగ్స్, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఇంకా ఓదానంటే ఒకటి వస్తూనే ఉంటాయి అని అన్నప్పుడు కోర్టు మీకు ఈ పర్మనెంట్ ఇంజెక్షన్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. మ్యాండేటరీ ఇంజెక్షన్స్. Mandatory injunctions చూస్తున్నాం కదా. When to prevent the breach of an obligation, it is necessary to compel the performance of certain acts which the court is capable of enforcing. The court may in its discretion grant an injunction to prevent the breach complained of and also to compel performance of the requisite. ఇది మామూలుగా ప్రివెంట్ చేయడానికి ఇస్తుంది. ఏదైతే బ్రీచ్ చేస్తున్నారో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇస్తుంది. మళ్ళీ అండ్ ఆల్సో టు కంపల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రిక్వెస్ట్, అవసరమైనటువంటి చర్యలు చేయడం కోసం కూడా కోర్టు ఇస్తుంది. మామూలుగా మీరు ఎగ్జాంపుల్ చెప్పు, మీ గోడైతే పడగొట్టుంటాడు, ఆ కోర్టు ఏం చేస్తుంది, అరే నువ్వు వాడి గోడతో ఏమి కలెక్ట్ చేసుకోవద్దు అని ప్రివెంట్ చేస్తూ ఒకటి ఇస్తుంది. తర్వాత నువ్వు ఆల్రెడీ పడగొట్టావు కదా, దాన్ని తిరిగి కట్టించిన వారు మూసుకుని కంపేర్ కూడా చేస్తుంది. అది మ్యాండేటరీ నేచర్. మ్యాండేటరీ దాని గురించి మనం పూర్తిగా చదువుకున్నప్పుడు అయితే చదువుకున్నాం, ఇప్పుడు మనకు టైం తక్కువ వస్తుంది. మీకు దీని గురించి కేసు రాసుకోండి. గౌరీ వర్సెస్ శాంతి 2014 11 SCC 662 SC 286. ఇది రాసుకోండి కేసులో. మళ్ళీ వచ్చేసి మీకు PH దయానంద్ వర్సెస్ రేణు గోపాల్ నాయుడు 2009 SCC 323. గురునాథ్ మనోహర్ 2007 18 SCC 565 AIR 2008. కృష్ణగిరి రామ్దేవ్ అంటే అని యోగా చేస్తుంటాడు, చూశారు కదా, యోగా చేస్తుంటాడు కదా, ఆయన కేసు ఉంటుంది. లిమిటెడ్ వర్సెస్ అరవింద్ భాయ్ రామ్ భాయ్ పటేల్ 2006 SCC 726.
ఇవి మీరు ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడు ఈ జర్నల్స్ ఎలా చూడాలో మీకు తెలుస్తుంది అనమాట. ప్రతి ఇది ఎస్సీ సునీత 2007 అంటే సంవత్సరము. ఆ సంవత్సరంలో ఇది 13వ వాల్యూమ్, వాల్యూమ్ నెంబర్ 13. ఇది సుప్రీంకోర్టు కేసెస్ అనేటువంటి జర్నల్. అందులో ఇది పేజ్ నంబర్ 565 అనేది పేజ్ నంబర్. ఇది కూడా అంతే. ఆల్ ఇండియా రిపోర్టర్ ఇది ఏ సంవత్సరంది అంటే 2008 సంవత్సరంది. అది కూడా సుప్రీంకోర్టు సపరేట్ గా పబ్లిష్ చేస్తుంది సుప్రీంకోర్టు. అందులో పేజ్ నంబర్ 901 అనమాట. ఇది ఈ కేసెస్ రాసుకోండి. 39 మ్యాండేటరీ ఇంజెక్షన్ గురించి. నెక్స్ట్ 40 డ్యామేజెస్ ఇన్ లిeu ఆఫ్ ఆర్ ఇన్ అడిషన్ టు ఇంజెక్షన్. మళ్ళీ ఇంజెక్షన్ బదులుగా ఇన్ లిeu ఆఫ్ బదులుగా డ్యామేజెస్ కట్టడం కానీ లేదా ఇంజెక్షన్ తో పాటు అడిషన్ గా మళ్ళీ డ్యామేజెస్ కూడా ఇవ్వడం ఎప్పుడు వచ్చి కోర్టు అన్నప్పుడు ది ప్లెయింటిఫ్ ఇన్ ఎ సూట్ ఫర్ పర్పీచువల్ ఇంజెక్షన్ అండర్ సెక్షన్ 38 ఆర్ మ్యాండేటరీ ఇంజెక్షన్ 39. బాగా గుర్తుపెట్టుకోండి. పర్పీచువల్ ఇంజెక్షన్ 38, మ్యాండేటరీ ఇంజెక్షన్ 39 సెక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. మే క్లెయిమ్ డ్యామేజెస్ ఎయిదర్ ఇన్ అడిషన్ టు, డ్యామేజెస్ కూడా అతను క్లెయిమ్ చేసేటప్పుడు ఎయిదర్ ఇన్ అడిషన్ టు ఆర్ ఇన్ సబ్స్టిట్యూషన్ ఫర్ సచ్ ఇంజెక్షన్ అండ్ ది కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింగ్స్ విత్ అవార్డ్ సచ్ డ్యామేజ్. అరే నాకు ఇంజెక్షన్ బదులుగా డ్యామేజెస్ కట్టివ్వండి లేదా ఇంజెక్షన్ తో పాటు డ్యామేజెస్ కూడా ఇవ్వండి అని కోర్టును అడగచ్చు. కోర్టు ఆ ప్రకారంగా ఇఫ్ ఇట్ థింగ్స్ ఫిట్ అవార్డ్ సచ్ డ్యామేజ్, ఆ డ్యామేజెస్ కూడా కోర్టు ఇవ్వచ్చు అనమాట. తర్వాత నో రిలీఫ్ ఫర్ డ్యామేజెస్ షల్ బి గ్రాంటెడ్ అండర్ దిస్ సెక్షన్ అన్లెస్ ది ప్లెయింటిఫ్ హస్ క్లెయిమ్డ్ సచ్ రిలీఫ్ ఇన్ దిస్ ప్లెయింట్ అనమాట. మనము ప్లెయింట్ రాసినప్పుడు లాస్ట్ లో ప్రేయర్ రాస్తాం కదా, మామూలుగా ప్రేయర్ అనేది ఒకటి ఉంటుంది. హానరబుల్ కోర్ట్ మే ప్లీజ్ ఇట్ టు పాస్ ఎ డిగ్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లెయింటిఫ్ అగైన్స్ ది డిఫరెంట్ అని రాస్తాం అనమాట. ఈ ఇంజెక్షన్ దాంట్లో ఏం రాస్తాం, pass a decree in favor of the plaintiff and against the defendant, his men, agents, persons claiming freedom by way of permanent injunction, restraining them from interfering with the peaceful portion of the plaintiff. అట్లా రాస్తాం. మరి నెంబర్ 2 ఏం రాస్తాం, కాస్ ఆఫ్ ది సూట్ అని రాస్తాం. మామూలు ప్రామిసరీ నోట్ కేసులో ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ సోన్స్. అట్లా మీరు ఏదైతే రిలీఫ్ అడుగుతారో ప్రేయర్ లో ఇవి రాయనమాట. ఫస్ట్ ఇంజెక్షన్ ఇవ్వమని అడుగుతారు, మీరు మ్యాండేటరీ ఇంజెక్షన్ ఇవ్వండి అని అడుగుతారు, లేదా పర్పీచువల్ ఇంజెక్షన్ ఇవ్వండి అని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి హానరబుల్ కోర్ట్ మే బి ప్లీజ్ టు గ్రాంట్ డ్యామేజెస్ ఇన్ లిeu ఆఫ్ ఆర్ ఇన్ అడిషన్ టు, ఇంజెక్షన్ అని కూడా అడగాలట. అడగకుంటే మటుకు ఇవ్వద్దండి అని చెప్పేసి కోర్టుకి అయితే రెస్ట్రిక్షన్ పెట్టారు. నో రిలీఫ్ ఫర్ డ్యామేజెస్ షల్ బి గ్రాంటెడ్ under this section unless the plaintiff has claimed such relief in his plaintiff. అతను ప్లెయింట్ లో అడిగితే తప్ప ఇవ్వకండి అన్నారు. నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్ వేర్ నో సచ్ డ్యామేజెస్ హ్యావ్ బీన్ క్లెయిమ్డ్ ఇన్ ది ప్లెయింట్, అడగలేదు అనుకోండి, అప్పుడు ది కోర్ట్ షల్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అలౌ ది ప్లెయింట్ టు అమెండ్ ది ప్లెయింట్ ఆన్ సచ్ టర్మ్స్ యాజ్ మే బి జస్ట్ ఫార్ ఇంక్లూడింగ్ సచ్ క్లెయిమ్. మరి ఫస్ట్ అయితే వాడు అడిగిండడు, తర్వాత కూడా మళ్ళీ మర్చిపోయినాను సార్ అప్పుడు ఇప్పుడు రాసుకుంటాను అంటే రాసుకో అని కోర్టు అయితే వాడికి అలో చేయాలని చెప్తున్నారు. ఇది అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ గురించి సిపిసిలో ఉన్న ప్రావిజన్స్ కి ఇది కొంచెం ఇది అడిషన్ అనమాట. ఇది ఏమంటారు, ఇందులో రిస్ట్రిక్షన్ ఏం లేదు. అక్కడ మనకి సిపిసిలో వచ్చేసి ఒకసారి ఫైల్ కమెంట్స్ అయిన తర్వాత మామూలుగా అయితే ప్లీడింగ్స్ అమెండ్ చేసుకోవడానికి పర్మిట్ చేయకండి అని రాసుకుంటారు. ఇక్కడ వచ్చేసి మనకు ఏమన్నారు, అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ మళ్ళీ కోర్టు షెల్ అని, ఇది కూడా గుర్తుపెట్టుకో. ఈ విషయంలో అయితే అమెండ్ చేసుకోవచ్చు. ఈ విషయంలో ఏది డ్యామేజెస్ క్లెయిమ్ చేయకుండా మర్చిపోయి ఉంటాడు, మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ విషయంలో నేను మర్చిపోయాడు సార్ ఇప్పుడు డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకుంటానంటే ఖచ్చితంగా అలో చేసే తీరాలి. ఎనీ స్టేజ్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ అని ఇక్కడ ఇచ్చారు. Next, the dismissal of a suit to prevent the breach of an obligation existing in favor of the plaintiff shall bar his right to sue for damages for such breach అనమాట. సరే, ఇది వేస్తాడు వీడు, సూట్ అయితే వేస్తాడు నాకు ఇంజెక్షన్ ఇవ్వండి అని అడుగుతాడు. ఏది ఒక అబ్లిగేషన్ ఉంది, అవతల వాళ్ళు ఖచ్చితంగా చేస్తే తీరాలి ఈ అబ్లిగేషన్, కానీ వాళ్ళు దాన్ని బ్రీచ్ చేస్తున్నారు, దాన్ని ఇది చేయండి, ఆ బ్రీచ్ చేయకుండా ఇంజెక్షన్ ఇవ్వండి అని కోర్టు కేసు అయితే వేశాడు ప్లేంటిఫ్. డ్యామేజెస్ అడగడం మర్చిపోయాడు అంటే అతనికి అవకాశం ఉన్నా సరే అడగల, అయిందా, వాడు సూట్ అయితే డిస్మిస్ అయింది.
ఇప్పుడు మళ్ళీ సూట్ పోతే పోయింది, నాకు కనీసం డ్యామేజెస్ అయినా కట్టి ఇవ్వండి అని మళ్ళీ ఇంకో సూట్ అయితే వేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీ మీకు కోర్టు ఇచ్చింది. నువ్వు కావాలంటే అప్పుడు అడిగి ఉండొచ్చు, ఇదే సూట్లోనే నాకు ఇంజక్షన్ కాకపోతే డ్యామేజెస్ అన్నా కట్టి ఇవ్వండి అని అడిగే ఇది ఉంది కదా. ఇక్కడ మన పైన ఉన్నాం కదా, డ్యామేజెస్ ఇన్ లిeu ఆఫ్, అంటే దానికి బదులుగా, ఇంజక్షన్ బదులుగా లేదా ఇంజక్షన్కి అడిషన్గా. అప్పుడు మీరు అప్పుడే అడగాల్సింది. ఒకవేళ నా సూట్ మీరు ఇవ్వకపోతే, అంటే ఇంజక్షన్ ఇవ్వకపోతే కనీసం డ్యామేజెస్, ఇంజక్షన్ బదులుగా డ్యామేజెస్ అన్న నాకు ఇవ్వండి అని కూడా ప్రే చేసుకునే పరిస్థితి ఉండింది, కానీ నువ్వు చేయలేదు. కాబట్టి మళ్ళీ సబ్సిక్వెంట్ గా ఇంకో సూట్ డ్యామేజెస్ కోసము సూట్ ఫైల్ చేసుకునే రైట్ అయితే ప్లేంటిఫ్ కి ఉండదు అనమాట. ఇంకా సరే, 41 ఇంజక్షన్ ఎప్పుడు రిఫ్యూజ్ చేస్తారు అని అన్నప్పుడు, ఇది ఇంపార్టెంట్, జేసీజీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంజక్షన్ కెనాట్ బి గ్రాంటెడ్, ఏ పరిస్థితుల్లో ఇంజక్షన్ ఇవ్వలేరు అంటే, ఇవ్వకూడదు అంటే, to restrain any person from prosecuting a judicial proceeding pending at the instruction of the suit in which the injunctions are, unless such restraint is necessary to prevent a multiplicity of proceeding. ఏ పర్సన్ అనేది వాడు కేసు వేయకుండా ఫ్రమ్ ప్రాసిక్యూటింగ్ ఏ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ పెండింగ్ అట్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది సూట్ ఇన్ విచ్ ఇన్వెస్టిగేషన్ స్టార్టెడ్. మళ్ళీ ఈ సూట్ వేసే టైంకి ఆ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అనేది ఆల్రెడీ పెండింగ్ లో ఉండాలి. వాడు దాన్ని కంటిన్యూ చేయకుండా ఎనీ పర్సన్ రిస్ట్రైన్ అయితే చేసేదానికైతే ఇంజక్షన్ ఇవ్వదనమాట. ఇవ్వదు. ఒకవేళ ఈ ఏదైతే ఉందో ఇంజక్షన్ గ్రాంట్ చేయడం అవసరము దేనికోసం, టు ప్రివెంట్ ఏ మల్టిప్లిసిటీ ఆఫ్ ప్రొసీడింగ్స్, అవసరము అని అనుకున్నప్పుడు మాత్రమే ఇంజక్షన్ ఇవ్వాలి. ఇది ఫ్రమ్ ప్రాసిక్యూటింగ్ ఏ జ్యుడిషియల్ ప్రొసీడింగ్. ప్రాసిక్యూటింగ్ అంటే కొనసాగించడం, అదనమాట. Next, to restrain any person from instituting or prosecuting any proceeding in a court not subordinate to that from which the injunction is sought. To restrain any person from instituting or prosecuting any proceeding in a court not subordinate to that from which injunction is sought. మళ్ళీ వేరే కోర్టులో అతను ఇన్స్టిట్యూట్ చేయకుండా, ప్రాసిక్యూటింగ్ ఎనీ ప్రొసీడింగ్ ఎనీ కోర్ట్ ఇన్ ఏ కోర్ట్ నాట్ సబార్డినేట్ టు దట్ అంటే ఆ కోర్టు ఏదైతే ఏ కోర్టుకి ఇంజక్షన్ అడుగుతున్నారో ఆ కోర్టుకి సబార్డినేట్ గా ఉండనటువంటి కోర్టు ఇతను ఈ ప్రొసీడింగ్ ఏదైతే ఉందో జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అనుకోండి, ప్రాసిక్యూటింగ్ ఆర్ ఇన్స్టిట్యూటింగ్ వేయకుండా లేదా కంటిన్యూ చేయకుండా ఇంజక్షన్ ఇవ్వరు. నెక్స్ట్, టు రిస్ట్రైన్ ఎనీ పర్సన్ ఫ్రమ్ అప్లైయింగ్ టు ఎనీ లెజిస్లేటివ్ బాడీ, ఒక చట్టబద్ధమైన లెజిస్లేటివ్ బాడీకి అప్లై చేయకుండా కూడా నిషేధం అయితే ఇవ్వరట. ఇవ్వరు అంటే వాళ్ళు ఎలక్షన్ లో నామినేషన్ వీళ్ళు చట్టసభలు అంటే లెజిస్లేటివ్ కదా, చట్టసభలకు సెలెక్ట్ కాకుండా నిషేధం అయితే ఇస్తూ ఇంజక్షన్ అయితే ఇవ్వకూడదు, ఇవ్వడానికి లేదు అని చెప్పేసి. మళ్ళీ పైన జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అన్నారు కదా, కింద ఇక్కడ ఏమన్నారు, క్రిమినల్ మ్యాటర్స్ లో కూడా టు రిస్ట్రైన్ ఎనీ పర్సన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూటింగ్ ఆర్ ప్రాసిక్యూటింగ్ ఎనీ ప్రొసీడింగ్ క్రిమినల్ మ్యాటర్స్. క్రిమినల్ కేసుల్లో వాళ్ళు నా పైన కేసు పెట్టకుండా ఇంజక్షన్ ఇవ్వండి, కేసు నడిపించకుండా ఇంజక్షన్ ఇవ్వండి క్రిమినల్ కేసు అని అడిగితే కూడా ఇవ్వరు అనమాట. నెక్స్ట్, టు ప్రివెంట్ ది బ్రీచ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ విచ్ వుడ్ నాట్ బి స్పెసిఫికల్లీ ఎన్ఫోర్స్. ఒక కాంట్రాక్ట్ అయితే మీరు స్పెసిఫిక్ గా ఎన్ఫోర్స్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అట్లాంటి కాంట్రాక్ట్ వాళ్ళు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా ఇంజక్షన్ ఇవ్వండి అని అడిగితే ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ మీరు అమలు పరచుకోలేరు, ఇట్ కెనాట్ బి స్పెసిఫికలీ ఎన్ఫోర్స్డ్. అలాంటప్పుడు దాన్ని ఉల్లంఘిస్తే ఏంటి, ఉల్లంఘించకుండా ఉంటే ఏంటి అని. నెక్స్ట్, టు ప్రివెంట్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ న్యూసెన్స్ అన్ యాక్ట్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ నాట్ రీజనబుల్లీ క్లియర్ దట్ ఇట్ విల్ బి ఏ న్యూసెన్స్. మామూలుగా ఈ న్యూసెన్స్ ను ప్రివెంట్ చేయడానికి ఇంజక్షన్ అడుగుతారు, అది న్యూసెన్స్ కిందికి వస్తుందా రాదా కూడా క్లారిటీ అయితే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీకు ఇంజక్షన్ అయితే ఇవ్వరు. నెక్స్ట్, when to prevent a continuing breach in which the plaintiff has accused అంటే ఒప్పుకొని ఉంటాడు అనమాట, పొద్దు పొండ్లే అని రకంగా ఉంటాడు.
అది ఆ కంటిన్యూయింగ్ బేస్ ని ప్రివెంట్ చేయడానికి ప్లేంటిఫ్ అయితే సూట్ ఫైల్ చేసుకోలేడు. దాని గురించి ఇది కూడా ఇంజెక్షన్ అయితే ఇవ్వదు అనమాట. When equally efficacious relief can certainly be obtained by any other usual mode of proceeding, except in case of breach of trust. దీనికి సంబంధించి దీనికి సమానంగా ఏదైనా సరే వేరే మార్గం ఉందనుకోండి, అంటే రిలీఫ్ పొందేదానికి వేరే ఇది ఉందనుకోండి, వాడికి వేరే ఆప్షన్ ఉన్నప్పుడు కూడా ఈ ఇంజెక్షన్ అయితే ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్న దగ్గర మటుకి మీకు ఇంజెక్షన్ అయితే ఇస్తారు. If it would impede or delay the progress of completion of any infrastructure project or interfere with the continued clause of relevant facility related. సరే, ఇక్కడ ఇది ఉంది కదా, కింద మీకు షెడ్యూల్ ఇచ్చి ఉంటారు. ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఇవి ఉన్నాయా, వీటిని ఆపుతూ ఇంజక్షన్ అయితే ఇవ్వకూడదు. ఇవి ఎందుకంటే ఇవి నిలిచిపోయాయి అనుకోండి, చాలా డిలే జరుగుతుంది, డెవలప్మెంట్ ఆగిపోతుంది అనే పరిస్థితుల్లో ఇది ఇచ్చారు. కొత్తగా పెట్టారు చూడండి, 1 అని హెచ్ఏ పెట్టారు. హెచ్ఏ ఎప్పుడు వచ్చింది? ఇది 2018లో వచ్చింది. 2018లో ఇది వచ్చింది అనమాట. 1/10/2018 నుంచి వచ్చింది. ప్రతి ఓడు ఇది చేసుకుంటూ పోతే ఆ కేసులు ఎప్పుడు తగ్గుతాయి, ఆ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది నిలిచిపోతుంది అనే ఉద్దేశంతో వీటికి సంబంధించి అయితే ఇంజక్షన్ ఇవ్వద్దు అని చెప్తున్నారు. Next, when the conduct of the plaintiff or his agent has been such decent to the assistance of the court. వాడి ప్రవర్తన బట్టి కోర్టు నీకు కోర్టు సహాయం ఏమీ అవసరం లేదు, నీకు అర్హత లేదు అని కోర్టు భావిస్తే కండక్ట్ ఆఫ్ ది ప్లేంటిఫ్ వాడికి కూడా ఇంజెక్షన్ అయితే ఇవ్వదన్నమాట. నెక్స్ట్, వెన్ ది ప్లేంటిఫ్ హ్యాస్ నో పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ది మ్యాటర్. అతనికి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదనుకోండి ఆ మ్యాటర్, అంటే ఆ విషయంలో అతనికి పర్సనల్ మ్యాటర్ లేకుంటే ఇంజెక్షన్ ఇవ్వదన్నమాట. నీకేం నష్టం అనే రకంగా చెప్తారు, నీకేం ఇంట్రెస్ట్ దీంట్లో అని అడుగుతారు. 42 ఇంజెక్షన్ టు పర్ఫార్మ్ నెగిటివ్ అగ్రిమెంట్ దాని గురించి అది పర్ఫార్మ్ చేయడం కోసం ఇంజెక్షన్ ఇవ్వడం. నాట్ విస్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ క్లాస్ ఈ ఆఫ్ సెక్షన్ 41. క్లాస్ ఈ అన్నారు కదా, క్లాస్ ఈలో ఏం రాశారు మనకి, టు ప్రివెంట్ ది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ విచ్ వుడ్ నాట్ బి స్పెసిఫికల్లీ ఎన్ఫోర్స్డ్. అంటే ఈ కాంట్రాక్ట్ ని అయితే స్పెసిఫిక్ గా ఎన్ఫోర్స్ చేయలేము. అలాంటిది ఉల్లంఘించకుండా ప్రివెంట్ చేయమని అడుగుతూ మనం ఇంజెక్షన్ చుట్టూ వేయడం అనమాట. ఆ పర్టికులర్ పాయింట్ గురించి, where a contract comprise an affirmative agreement to do certain act coupled with a negative agreement to express or implied not to do a certain act, the circumstances that the court is unable to compel specific performance of affirmative agreement shall not preclude it from granting injunction to perform the negative agreement. ఇది మామూలుగా దాంట్లో రాసుకుని ఉంటారు, ఏది నెగిటివ్ అగ్రిమెంట్ అంటే ఈ పని చేయకూడదు అని రాసి ఉంటారు అనుకోండి, నాట్ టు డూ ఎ సర్టన్ యాక్ట్ అని అందులో రాసి ఉంటారు అనుకోండి, రాసుకుంటారు. ఇంకా రెండు ఉంటాయి. ఏ కాంట్రాక్ట్ కంప్రైజ్ అన్ అఫర్మేటివ్ అగ్రిమెంట్ టు డూ ఎ సర్టన్ యాక్ట్, ఈ పని చేయడానికి అని చెప్పేసి రాసుకుంటారు, ఈ పని చేయాలి అని రాసుకుంటారు. మళ్ళీ కపుల్డ్ విత్ ఎ నెగిటివ్ అగ్రిమెంట్, మళ్ళీ అందులో కూడా నెగిటివ్ అగ్రిమెంట్ కూడా ఉంటారు, ఈ పని చేయకూడదు అని కూడా రాసుకుంటారు. అలాంటప్పుడు ది సర్కమ్స్టాన్సెస్ దట్ కోర్ట్ ఈస్ అనేబుల్ టు కంపల్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అఫర్మేటివ్ అగ్రిమెంట్ షల్ నాట్ ప్రెక్లూడ్ ఇట్ ఫ్రమ్ గ్రాంటింగ్ ఎన్ ఇంజెక్షన్ టు పర్ఫార్మ్ ఏ నెగిటివ్ అగ్రిమెంట్. ఈ రెండు ఉంటాయి. అఫర్మేటివ్ అగ్రిమెంట్ టు డూ అండ్ యాక్ట్, ఒక పని చేయాలి అని చెప్పేసి రాసుకుని ఉంటారు, అందులోనే మళ్ళీ ఈ పని చేయకూడదు అని కూడా రాసుకుని ఉంటారు. చెయ్యాలి అన్నటువంటి ఏదైతే ఉందో అఫర్మేటివ్ అగ్రిమెంట్ డూ ఏ సర్టన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని చేయాల్సిందిగా, అంటే ఆ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కంపెల్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అఫర్మేటివ్ అగ్రిమెంట్ అనే దాని గురించి కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చేదానికైతే అనేబుల్, అది ఆ రకంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అయినంత మాత్రాన ఈ నెగిటివ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందంటే ఏ పనైతే చేయకూడదు అని ఉంటుందో అలా చేయకుండా ఇంజెక్షన్ ఇచ్చేదాని నుంచి కోర్టు అయితే
ప్రెక్లూడ్ కాదు అని చెప్పేసి, అంటే కోర్టు ఆ నెగిటివ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ పని చేయకూడదు అని ఉన్నటువంటిది చెయ్యొద్దు అని ఇంజెక్షన్ ఇచ్చే పవర్ అయితే కోర్టుకు ఉంటూ ఉన్నది. ఒక అగ్రిమెంట్ లో ఒక కాంట్రాక్ట్ లో ఏమున్నాయంట, ఒక అఫర్మేటివ్ అగ్రిమెంట్ ఉంది, ఈ పని చేయాలి అని ఉంటుంది, ఈ పని చేయకూడదని ఉంటుంది. ఈ పని చెయ్యాలి అని ఆదేశించే పరిస్థితి కోర్టుకు లేదు. కానీ ఈ పని చేయకుండా నిరోధిస్తూ ఇంజక్షన్ గ్రాంట్ చేసే పవర్ అయితే ఉంటుంది. నెగిటివ్ అగ్రిమెంట్ ని పర్ఫామ్ చేయమని ఆదేశించే పవర్ అయితే కోర్టుకి ఉంది అని చెప్తున్నారు. అంటే ఈ పర్టికులర్ గా ఆ కాంట్రాక్ట్ లో ఈ 2 పాయింట్లు ఉండాలి. ఒకటి చేయమని సర్టన్ యాక్ట్ చేసేదానికి ఉండాలి, ఇంకొకటి సర్టన్ యాక్ట్ చేయకూడదని ఉన్నప్పుడు ఈ రకంగా కోర్టు అయితే చేయొచ్చు. ఏది మనం మామూలుగా ఇది అన్నాం కదా, ఈలో ఏమన్నారు, టు ప్రివెంట్ ది బ్రీచ్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ విచ్ వుడ్ నాట్ బి స్పెసిఫికల్లీ ఎన్ఫోర్స్డ్. ఇక్కడ ఏది ఈ కోర్టు ఏది స్పెసిఫిక్ గా ఎన్ఫోర్స్ చేయమని ఆదేశించలేదు. నాట్ స్పెసిఫికల్లీ ఎన్ఫోర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అఫర్మేటివ్ అగ్రిమెంట్ టు డూ ఏ సర్టన్ యాక్ట్ ని కోర్ట్ ఈస్ అనేబుల్ టు కంపెల్ స్పెసిఫిక్ పర్పస్ ఉంది అఫర్మేటివ్ అగ్రిమెంట్. కానీ నెగిటివ్ అగ్రిమెంట్ ని చేయాల్సిందిగా, అంటే దాన్ని బ్రీచ్ చేయకుండా ఉండేకు ఇంజెక్షన్ అయితే గ్రాంట్ చేయొచ్చు అంటే, provided that the plaintiff has not failed to perform the contract so far as it's pending. ఈ ప్లేంటిఫ్ తనకు ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తించి ఉండాలి, తనకు ఫెయిల్ అయ్యి ఉండకూడదు, తన వంతు ఇది పాత్ర నిర్వహించేదానికి పర్ఫామ్ చేయడానికి ఫెయిల్ అయితే అయి ఉండకూడదు. అలాంటప్పుడు నెగిటివ్ అగ్రిమెంట్ గురించి కూడా వచ్చిందన్నమాట. ఈ పాయింట్ మీకు అర్థం ఉంది లేదు? షెడ్యూల్ వస్తుంది, ఈ షెడ్యూల్ మీరు చూసుకోండి. సరే, ఈ షెడ్యూల్ మీరు చూసుకోండి. తర్వాత వచ్చేసి ఎవరో స్టాంప్ యాక్ట్ అడిగారు కదా, స్టాంప్ యాక్ట్ అడిగారు, ఇండియన్ స్టాంప్ యాక్ట్. ఇది ఇవన్నీ మీరు తీసుకోవాలి. లిమిటేషన్ యాక్ట్ ఉండాలి మీ దగ్గర, స్టాంప్ యాక్ట్ ఉండాలి, అన్నీ ఉండాలి. స్టాంప్ యాక్ట్ సరే, ఎలాగో వచ్చారు కదా మీకు, నేను ఒకటి ఇస్తాను. ఒక్క నిమిషం ఉంటుంది, అందరికి ఒక అయితే ఇస్తాను, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఒకటి ఇస్తాను. చాట్ బాక్స్ లో వస్తుంది చూడండి, ఒక డాక్యుమెంట్ మీకు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, కొత్తగా ఈ రోజు వచ్చిన వాళ్ళు, ఇండియన్ స్టాంప్ యాక్ట్ మీకు చాట్ బాక్స్ లో వచ్చింది. తర్వాత ఒక మంచి బుక్ ఒకటి ఏదైతే ఉందో అది ఇస్తాను ఇప్పుడు. స్టాంప్ యాక్ట్ వచ్చింది కదా, తర్వాత మీకు చాలా మందికి ఉపయోగపడేది, అంటే స్టాంప్ యాక్ట్ కానీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ అర్థం కాని పరిస్థితి ఉండేది ఉంటుంది. అంటే ఈజీగా అర్థమయ్యే దానికోసం బుక్ అయితే ఉంది, ఆ బుక్ మీకు పంపిస్తాను. ఇప్పుడు ఇండియన్ స్టాంప్ యాక్ట్ తెలుగులో వస్తుంది, చూడండి. చిన్న తెలుగులో షేర్ చేస్తున్నాం.
గ్రూప్ లో కూడా పెట్టండి. ఎవరైనా ఉంటే ఇక్కడ డౌన్లోడ్ చేసి గ్రూప్ లో పెట్టేసండి. ఇండియన్ స్టాంప్ యాక్ట్ తెలుగులో ఉంది, దాంట్లోనే రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా మీకు నీట్ గా తెలుగులో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. చూడండి, వచ్చింది చూడండి, చాట్ బాక్స్ లో డౌన్లోడ్ చేసుకోండి తొందరగా. టైం 6:30 దాటిపోయింది. ఇండియన్ స్టాంప్ యాక్ట్ తెలుగు వీలున్న గ్రూప్ లో పెట్టండి. ఇంకా డౌన్లోడ్ చేసుకున్నారా? చెప్పాలి, తొందరగా డౌన్లోడ్ చేసుకున్నారా? అయిందా? సరే, ఇంకొక బుక్ పంపిస్తున్నాను, అది కూడా తీసుకోండి. ఇంకొక బుక్ ఇది చూడండి, వస్తుంది. స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో అది ఎంత, దేనికి ఎంత అనేది ఇందులో ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూసి చెప్పండి. ఇది ఎక్కడెక్కడి నుంచి సేకరించి కంపైల్ చేసింది, కలెక్ట్ చేసింది, దేనికి ఎంత అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తాం చూడండి. కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఇది మొత్తం ఈ బుక్ వచ్చేసి దీని గురించి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు గురించి ఉంది. ఇది ఇక్కడ అఫిడవిట్కి ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలి, ఆ, ఏ అఫిడవిట్లకి ఎగ్జామ్షన్ ఉంది, ఇట్లా దీని గురించి సమస్తం ఉంటుంది. దత్తత తీసుకోవాలి, అడాప్షన్ డీల్కి ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత కట్టాలి, చాలా యూస్ఫుల్ ఇది. సామాన్యంగా దొరకదు మీకు. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్నారా? మూసేస్తాను ఇంకా. ఓకే, హ్యాపీ గుడ్ డే. మీకు సాయంత్రం మధ్యాహ్నం ఒక న్యూస్ చెప్తాను, సాయంత్రం ఒక స్పెషల్ క్లాస్ ఉంటుంది, చెప్తాను.